హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో అప్డేట్ అయిన కొత్తగా ఓటర్ లిస్ట్లో మన పేరు ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. ఎందుకంటే ఓటర్ లిస్ట్ అనేది సరికొత్తగా అప్డేట్ కావడం జరిగింది. అందులో చాలామందికి ఓటర్ ఐడి కార్డ్ నంబర్లు మారినాయి. అదేవిధంగా చాలామందికి ఓటర్ కార్డులు అనేది రిజెక్ట్ అయింది. మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఇన్ఫో ప్లానెట్ ఇండియా ఛానల్ని చూస్తున్నారంటే తప్పకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆంధ్ర మరియు తెలంగాణలో ముఖ్యమైన విషయాలు ఇందులో అప్డేట్ కావడం జరుగుతుంది. తెలంగాణ మరి ఆంధ్రాలో ఎస్ఐఆర్ అనేది అనౌన్స్ అయింది. ఇది మనకు ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి మే థర్డ్ వీక్ వరకు జరగనున్నాయి. దీంట్లో ఓటర్ల వివరాలు సరికొత్తగా పరిశీలిస్తారు. మీ డాక్యుమెంట్ కరెక్ట్ ఉంటే మీ ఓటర్ ఐడి ఉంటుంది, లేకుంటే రిజెక్ట్ అయిపోతుంది. అయితే రండి మనం చూద్దాం మన పేరు ఉందో లేదా ఎలా చెక్ చేసుకోవాలి. క్రోమ్ బ్రౌజర్లో పోయి మీరు ఓటర్ ఐడి అని సింపుల్గా ఒకసారి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇలా వెబ్సైట్ మీకు కనిపిస్తుంది, దానికి ఎంటర్ అయిపోండి. ఇప్పుడు ఇలా అన్ని ఆప్షన్స్ మనకు ఈసీఐలో కనిపిస్తాయి, కానీ వేరే ఎక్కడ పోవద్దు. మీరు చూడండి, ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని ఉంది కదా, దీన్ని సింపుల్గా మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక ఇక్కడ మన దగ్గర 3 ఆప్షన్స్ ఉంటాయి. మన నేమ్ చెక్ చేసుకోవడానికి సెర్చ్ బై ఈపిక్ నంబర్ అంటే ఓటర్ ఐడి కార్డ్ నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ బై డీటెయిల్, సెర్చ్ బై మొబైల్ నంబర్. నేను మొబైల్ నెంబర్తో సెర్చ్ చేస్తాను, ఎందుకంటే నా మొబైల్ నెంబర్ అనేది ఓటర్ ఐడికి లింక్ అయి ఉంది. ఇక్కడ మీరు మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మీరు లాంగ్వేజ్ అనేది తెలుగు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక కింద క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని కొడితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఒకవేళ ఓటర్ ఐడికి లింక్ లేకపోతే ఎలా లింక్ చేసుకోవాలి మా ఛానల్లో పోయి వీడియో చూసుకోండి. ఇలాంటి ప్రతిదీ ఇంపార్టెంట్ వీడియోలు మా ఛానల్లో ఉంటాయి. మీరు దీన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను ఓటీపీ వచ్చిన ఎంటర్ చేసేసి ఇక్కడ సెర్చ్ పైన కొడతాను. సెర్చ్ పైన క్లిక్ చేశాక కింద అనేది మనకు మన డీటెయిల్స్ అనేది పూర్తిగా ఇక్కడ షో అవుతున్నాయి. ఇక్కడ మీ నేమ్, మీ ఏజ్, మీ ఫాదర్ నేమ్, మీ స్టేట్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత మీ పోలింగ్ బూత్ కూడా ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్గా ఇక్కడ వ్యూ డీటెయిల్ అని ఉంది కదా, దానిపైన ఒకసారి ఓపెన్ చేస్తే ఇంకా డీటెయిల్స్ మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, మీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కూడా ఉంది. అదే ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే మీ బిఎల్ఓ నంబర్, డిఓ నంబర్ అన్నీ ఉన్నాయి. ఈ వీడియో మీకు ఒకవేళ యూస్ఫుల్ అయితే దీన్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం